భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలోని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు పలు అభివృద్ధి పనుల నిర్మాణాలకు శంకుస్థాపనలు చేశారు. అలాగే కొడవటంచ ఆలయంలోని పర్యాటక శాఖ అభివృద్ధి నిధులతో చేపట్టిన పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గండ్ర ఆలయంలోని జరుగుతున్నటువంటి అభివృద్ధి పనులను అధికారులు కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి పరిశీలించారు. అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని స్వామి భక్తులు ఎన్ఎస్ఆర్ సంస్థల చైర్మన్ కాంట్రాక్టర్ నాయినేని సంపత్రావుకు సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అడిషనల్ కలెక్టర్ జయలక్ష్మి, తహసీల్దార్ శ్వేత, ఎంపీడీఓ వెంకటేశ్వరరావు, గడ్డం రాంప్రసాదరావు, ఇంజనీర్ అధికారులు గిరిధర్, ప్రత్యేక అధికారి డాక్టర్ మైథిలి, స్థానిక కార్యదర్శి అమూల్య, కాంగ్రెస్ శ్రేణులు పాల్గొన్నారు. కొడవటంచ లక్ష్మీనరసింహస్వామి ఆలయం ఈరోజు ఈ ప్రాంత ఆరాధ్య దైవుడు. ఈ జిల్లాలో తెలంగాణ రాష్ట్రంలోనే యాదగిరిగుట్ట తర్వాత రెండవ ప్రసిద్ధిగాంచినటువంటి కొడవటంచ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో వేల సంవత్సరాల నుంచి వెలిసినటువంటి దేవుడు. ఈ ప్రాంతానికి ఏ పని చేపట్టినా రైతాంగం కానీ, ఉద్యోగస్తులు కానీ, వ్యాపారస్తులు కానీ, ఏ వాహనం కొనుక్కున్నా, ఏ పని మొదలుపెట్టినా ఆ స్వామి ఆశీస్సులు తీసుకొని ఇక్కడ వాహన పూజలు చేసిన తర్వాతనే రైతులు పంటలు పండించిన మొక్కజొన్నలు కానీ, వడ్లు కానీ, ఏ పంట వచ్చినా ఆ స్వామి పేరు మీద మొక్కు తీర్చి మరి వాడుకునేటువంటి ఈ యొక్క ఆచారం ఉంది. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి హోలీ పౌర్ణమికి 6 నుంచి 7 లక్షల మంది, అదే కాకుండా 360 రోజులు ఆరోగ్యాలు మంచిగా లేకున్నా కోరిన కోరికల కొరకు కూడా 11 రోజులు 30 రోజులు నిద్రలు తీసేటువంటి కార్యక్రమంలో భక్తులకు సరైనటువంటి వసతి లేక, గదులు లేక, వాష్రూమ్ లేక అనేక అవస్థలు పడ్డటువంటి పరిస్థితి ఉంది. స్వామివారికి వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి ఆటంకం కలగకూడదని ఈరోజు మంచి గదులను కానీ, సత్రాలను కట్టించేసి ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులకు షాపింగ్ కాంప్లెక్స్ కట్టించి వాష్రూమ్ కూడా నిర్మాణం చేసే కొరకు, అదేవిధంగా హైదరాబాద్ నుంచి ఇతర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి భక్తులకు మంచి గెస్ట్ హౌస్ నిర్మాణం కూడా, వసతి గృహాలను కూడా నిర్మాణం చేసే కొరకు ఈ ప్రాంతంలో మరి గౌరవ ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పిసిసి అధ్యక్షుని హోదాలో పాదయాత్ర మొదలుపెట్టినప్పుడు స్వామి ఆశీస్సులు తీసుకొని నడవన్న నువ్వు